పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాస పుణ్యదినాలలో నగర సంకీర్తన బృందం ఆధ్వర్యంలో పిడుగురాళ్లపట్నంలో వేంచేసి ఉన్న శ్రీ భగవాన్ సత్యసాయిబాబా మందిరంలో ప్రతిరోజు లాగానే సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ధార్మిక ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఉన్నవి. అందులో భాగంగా గత 5 రోజుల నుంచి మనకి శివానంద లహరి నిన్న మనల్ని శ్రీశైలం తీసుకెళ్లారు. సౌందర్య లహరి ఏ విధంగా ఉండాలో అమ్మవారి యొక్క శక్తి తెలియజేశారు. అదే రకంగా ఈరోజు కాసుల నాటి శేషాద్రి మాస్టర్ గారు, తెలుగు పండిట్ గారు, వారు జైమిని భారతం సో వారిని వేదికను అలంకరించి ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాం. మన కరత్వాల ధ్వనులతో అందరూ కూడా ఓం నమః శివాయ. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే బదైత్యకం నతాశుభాసునాశకం నమామి తం వినాయకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమత్సురాది నిర్జరం నతాధికాపదుద్దరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరేభవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. అకించనార్తిమార్జనం చిరం తనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. నితాంతకాంతతం తకాంతిమం తకాంతకాత్మజం అచింత్య రూపమం తహీనమం తరాయ కృంతనం హృదం తరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదం తమేవ తం విచింతయామి సంతతం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం.
కృష్ణం వందే జగద్గురుం. జయహో మాతయటంచు పల్కుటొకటే సార్థక్యమీ జన్మకున్. దయతో శ్రీ అనసూయ నన్ను గనుమా ధన్యత్వమున్ గూర్చుమా. భయశోకంబుల పారద్రోలి జగదంబా రాజరాజేశ్వరి ప్రియమారంగను శ్రీపరాత్పరి శివా విజ్ఞాత్రి నను బ్రోమా. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం. పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి. అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణః. భగవాన్ బాదరాయణః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. సత్యసాయి దివ్య పాదార విందాలకు ప్రణామాలు. నగర సంకీర్తన బృందం వారికి కృతజ్ఞతాంజలులు. భక్తకోటికి నమస్సులు. మనం నిన్నటి వరకు శంకరాచార్యుల సాహిత్యం గురించి మనకు తెలిసినంత మేర వివరించుకున్నా. ఈరోజు అంశం జైమిని భారతం. మహాభారతాన్ని సంస్కృతంలో ఏ విధంగా అయితే అపార సాహిత్యాన్ని సృష్టించిన శంకరాచార్యులు వారి గురించి చెప్పుకున్నామో, శంకరాచార్యుల వారి కంటే ముందు వేదవ్యాసు వారు సాక్షాత్తు విష్ణు రూపమని శ్లోకములో ఆయన్ని స్తుతి చేశాం. అచతుర్వదనో బ్రహ్మ అన్నాం. 4 ముఖాలు లేనటువంటి సాక్షాత్తు బ్రహ్మ. ద్విబాహురపరో హరి, 2 భుజములు మాత్రమే కలిగిన హరి. అపాలలోచన శంభు, 3వ కన్ను లేనటువంటి శంకరుడు. ఆయనే సాక్షాత్తు భగవాన్ బాదరాయణ. బాదరాయణుడు అంటే బదరీ వనంలో తపస్సు చేసినటువంటి. బదరీ వనం అంటే బదరీ కాయలని మనందరికీ తెలుసు. రేగి కాయలు, రేగి వనములో, రేగి చెట్ల వనములో తపస్సు చేశాడు. దాన్నే బదరికాశ్రమం, బదరీనాథ్ అంటుంటారు. అలాంటి వేదవ్యాసుడు సంస్కృత భాషలో 4 వేదాలను విభజించి ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయను. కృష్ణద్వీపములో జన్మించాడు. నల్లటి శరీర వర్ణం కలిగిన వాడు. ఆయన పరాశరుడికి జన్మించాడు కాబట్టి పరాశరుడు, సత్యవతులకు జన్మించాడు కాబట్టి ఆయన పారాశర్యుడు. సత్యవతికి జన్మించాడు కాబట్టి సాత్యవతేయుడు. అలాంటి వేదవ్యాస మహర్షి మనకి వివిధ మన్వంతరాల్లో చాలామంది వ్యాసులు ఉన్నారట. ఇప్పుడు 28వ వ్యాసుడుగా భావింపబడుతున్నటువంటి ఆయన ఈ గ్రంథాలన్నీ రచించారు. 4 వేదాలని కలిసిపోయి ఉన్నటువంటి వేదాలను విభజించాడు కాబట్టి ఆయన వేదవ్యాసుల వారు. వ్యాసం అంటే విభజించటం. కలిసిపోయి ఉన్నాయి. వాటిని ఋగ్వేదంగా, యజుర్వేదముగా, సామవేదముగా, అధర్వణ వేదముగా విభజించారు వేదవ్యాసుల వారు. అటు తర్వాత
18 పురాణాలని రచించారు. 18 పురాణాలను, మార్కండేయ పురాణము, బ్రహ్మ వైవస్వత పురాణం, బ్రహ్మ పురాణము, కూర్మ పురాణం, ఇట్లా 18 పురాణాలు. మరలా 18 ఉపపురాణాలని రచించారు. వాటితో పాటుగా మహాభారతాన్ని రచించారు. మహాభారతం అత్యుత్తమమైనటువంటి ఇతిహాసం. ఆ మహాభారతంలోనే మనం పరమ పవిత్రంగా భావించేటువంటి భగవద్గీత ఉన్నది. అందులోనే విష్ణు సహస్రనామం ఉంది. ఎన్నో గొప్ప స్తోత్ర రత్నాలు ఇవన్నీ మహాభారతములో ఉన్నవి. ఈ విధంగా మనం పరిశీలించినట్లయితే ఒక రకంగా హిందూ మతానికి, హిందూ ధర్మానికి ప్రవక్తగా వేదవ్యాసుల వారిని చెప్పవచ్చు. అంతటి విస్తృతమైన సాహిత్యాన్ని సంస్కృత భాషలో అందించారు. మహాభారతం అది కేవలం ఒక గ్రంథం మాత్రమే, రాజుల కథ మాత్రమే కాదు. దాన్ని ధర్మశాస్త్రజ్ఞులు ధర్మశాస్త్రం అన్నారు, వేదాంత విధులు దాన్ని అధ్యాత్మ శాస్త్రం అన్నారు, గణిత శాస్త్రం అన్నారు, అర్థశాస్త్రం అన్నారు, విజ్ఞాన శాస్త్రం అన్నారు. ఇలాగా అన్నీ ఉన్నటువంటి శాస్త్రం మహాభారతం. 1,00,000 శ్లోకాలతో వేదవ్యాసుడు విరచించాడు. శ్రీ మహాగణపతి తన లేఖనంతో రాస్తూ ఉండగా వ్యాసుల వారు శ్లోకాలు చెబితే గణపతి రాస్తూ ఉండేవారు. అట్లాగా మహాభారత రచన కొనసాగింది. 1,00,000 శ్లోకాల మహాభారతంలో 24,000 శ్లోకాలలో పాండవుల కౌరవుల కథ ఉంది. మిగిలినదంతా అనేక ఉపాఖ్యానాలు, కథలు. మీరు మనం ప్రపంచంలో ఏ కథ తీసుకున్నా అది మహాభారతం. అందుకనే ఆయనే చెప్పుకున్నారు, ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ భరతర్షభ ఇదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి న తత్క్వచిత్ అన్నారు. ఆయన ఒక రకంగా సవాల్ చేశారు. ధర్మం గురించి, అర్థం గురించి, కామం గురించి, మోక్షం గురించి, 4 పురుషార్థాల గురించి మహాభారతంలో ఉన్నదే ప్రపంచంలో ఉంది. ఇక్కడ లేని ప్రపంచంలో ఎక్కడ లేదు. ఒక్క మహాభారతం గ్రంథం చదివితే చాలు అని అన్నట్లుగానే మహాభారతం అన్ని శాస్త్రాలతో నిండి ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి గ్రంథం. అందుకనే తెలుగులో సామెత వచ్చింది, ఇంకో గ్రంథం గురించి రాల, తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. అది అన్నదమ్ముల కథలాగా కాకుండా మధ్యలో ఎన్నో నీతి విషయాలు, ఎన్నో ధర్మాలు, ఈనాటికి ఉపయోగించేటువంటి మానవుల యొక్క స్వభావాలు, మానవ సంబంధాలు ఇవన్నీ రాయబడి ఉన్నాయి మహాభారతంలో. జీవితంలో మనకి ఎటువంటి సమస్య ఎదురైనా ఆ సమస్యకు పరిష్కారం మహాభారతంలో మనకు లభిస్తుంది. అది వ్యాసుల వారు చేసినటువంటి ఆ రచన యొక్క ప్రభావం. అందువల్ల మహాభారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి 1,00,000 శ్లోకాల సమన్వితమైనటువంటి మహాభారతానికి ఆయన జయం అనేటువంటి పేరు ఉంచటం జరిగింది. జయం, జయం అంటే గెలుపు, అధర్మం మీద ధర్మం గెలుపు. ఏమున్నది మహాభారతం మొత్తం అంటే మహాభారతంలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి, మహాశక్తి, ఆయన వైభవం ఒకటవది. పాండవుల యొక్క ధర్మం, పాండవుల ధర్మాచరణ మూడవది. కౌరవుల యొక్క దుర్నీతి, దుష్ట ప్రవర్తన. ఈ 3 అంశాలతో మహాభారతం నిండి ఉన్నది. మహాభారతములో మరి వ్యాసుల వారు 18 పర్వాలుగా రాయటం జరిగింది మహాభారతాన్ని. 18 పర్వాలు. ఆయనకి 18 అంటే సంఖ్యాపరంగా అది ఎంతో గొప్పదనే భావనతో, అష్టాదశం అనే భావనతో ఆయన అన్ని 18 సంఖ్యతోటే, పురాణాలు 18,
మహాభారతములోని పర్వాలు 18, భగవద్గీతలోని అధ్యాయాలు 18, ఇరువైపులున్న సైన్యం 18 అక్షౌహిణుల సైన్యం. యుద్ధం జరిగింది కూడా 18 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఆ విధంగా ఆయన 18 పర్వాలతో మహాభారత రచన కొనసాగించారు. ఆ 18 పర్వాలు ఆది పర్వం నుంచి ప్రారంభమై చిట్ట చివర స్వర్గారోహణ పర్వం. రామాయణంలో ఎలాగైతే కాండలు ఉన్నాయో మహాభారతంలో కూడా ఆది పర్వం, మొట్టమొదటి పర్వం, తొలి పర్వం. అందులో కౌరవులు పాండవుల యొక్క జననం. తర్వాత సభాపర్వం, సభాపర్వములో అంత జోదవాటం. అరణ్య పర్వం, అడవులకు వెళ్ళటం. విరాట పర్వం, విరాట కొలువులో ఉండటం. ఉద్యోగ పర్వం, శాంతికి చేయటానికి ప్రయత్నం చేయటం, సంధి చేయటానికి. అక్కడి నుంచి యుద్ధం ప్రారంభమవుతుంది. భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, ఈ యుద్ధ పర్వాలు. ఇందులో భీష్మ పర్వంలోనే యుద్ధరంగములో మధ్యలో అటు ఇటు కౌరవుల పాండవుల సైన్యం ఉంటే ఆ సమయంలోనే అర్జునుడు కౌరవుల్ని చూసి, వీళ్ళంతా ఎవరు? వీరంతా నా అన్నదమ్ములు, మా గురువులు, మా పెద్దలు, మా స్నేహితులు, బంధువులు. వీరిని చంపి ఆ రక్తపు కూడు తిని నేను రాజ్యాన్ని పొందాలా, నాకు వద్దు అని అర్జునుడు యుద్ధరంగ మధ్యములో గాంధీవాన్ని విసిరివేసి నేను యుద్ధం చేయనని చెప్పిన సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ, రథసారథిగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటి, అర్జునుని నెపంగా పెట్టి మానవాళందరికీ చేసిన ఉపదేశమే భగవద్గీత. భగవంతుడిచే గానం చేయబడింది కాబట్టి అది భగవద్గీత. అందుకనే జగద్గురు అని మరి వందే అంటుంటాం. ఆయన్ని గురువుగా శ్రీకృష్ణ పరమాత్మని బోధిస్తూ ఉంటాం, ఆయన సంబోధిస్తూ ఉంటాం. ఆ విధంగా అటు తర్వాత భీష్మ పర్వంలో ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని ఉపదేశిస్తారు భీష్ముల వారు. యుద్ధం ముగిసిపోయిన తర్వాత సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనక, అశ్వమేధ ఆశ్రమవాస, మౌసల తర్వాత స్వర్గారోహణం, మహాప్రస్థానం. ఇందులో 2 పర్వాలు ఉన్నాయి. వాటిని శాంతి పర్వం, అనుశాసనిక పర్వం. ఈ 2 పర్వాలు ఎంతో విశిష్టమైనటువంటివి మహాభారతం. అందులో భీష్ముడు బోధించినటువంటి ఆ అంపశయ్య అంటే బాణాల మీద నిద్రిస్తున్నటువంటి భీష్ముడు ధర్మరాజుకు బోధించినటువంటి ఎన్ని విషయాలు, మనుషులు ఎలా ఉండాలి, సత్యం అంటే ఏమిటి, న్యాయం అంటే ఏమిటి, అధర్మం ఏమిటి, అలాగనే రాజు ఎలా ఉండాలి, ఉద్యోగి ఎలా ఉండాలి, అధికారి ఎలా ఉండాలి, ఏది మంచి ఏది చెడు, ఇలాగా కొన్ని వందల శ్లోకాలతో శాంతి అనుశాసనిక పర్వాలు కొనసాగుతాయి. ఒక రకంగా హిందూ ధర్మానికి ఒక కరదీపికలాగా, ఒక మూలంలాగా శాంతి అనుశాసనిక పర్వాలు ఉన్నాయి. ఆ 2 తర్వాత ఉన్న పర్వమే అశ్వమేధ పర్వం. దాని పేరు అశ్వమేధ పర్వం. ధర్మరాజు ఆచరించిన అశ్వమేధ యాగం. ఆ అశ్వమేధ యాగం మనం రామాయణంలో రాముడు సీతమ్మను అడవులకు పంపించిన తర్వాత వాల్మీకి ఆశ్రమంలో ఉంటూ, ఆమె వాల్మీకి ఆశ్రమంలో ఉండి 2 కవలల్ని ప్రసవిస్తుంది. వారే లవకుశులు. మనం ఆ చలనచిత్రంలో మనం తెలుసుకున్న లవకుశుల యొక్క చరిత్రను. అప్పుడు ఆయన చేసిన యజ్ఞం కూడా అశ్వమేధ యాగం. అది అశ్వమేధ పర్వం. చిట్ట చివరిది స్వర్గారోహణం. యుద్ధం ముగిసిన తర్వాత మిగిలినది పాండవుల 5 ద్రౌపది మాత్రమే మిగులుతారు. వారు స్వర్గానికి ప్రయాణం చేస్తారు. అంతటితో మహాభారతం ముగుస్తుంది. ఒక్కొక్కరుగా
ద్రౌపది, తర్వాత వరుసగా నలుగురు తమ్ముళ్ళు కూడా శరీరాన్ని విడిచిపెడతాడు. అంతిమంగా ధర్మరాజు వెంట ఒక కుక్క కూడా చిట్ట చివరి దాకా వెళ్తుంది. ఆయన పరీక్షించటానికి వచ్చినటువంటి యమధర్మరాజు అన్నమాట. ఆ రకంగా అందరూ స్వర్గానికి వెళ్ళటంతో భారత కథ పరిసమాప్తం అవుతుంది. ఇది మహాభారతం కథ. మరి మహాభారతం కథ గురించి చెప్పేటప్పుడు మరి జైమిని భారతం అని చెబుతున్నారు ఏమిటండి, ఇదేమిటి అంటే ఆ మహాభారతం గురించి తెలిస్తే కానీ జైమిని భారతంలోకి ప్రవేశించలేదు. క్లుప్తంగా ఆ పర్వాలు, వ్యాసుడి యొక్క రచన, వాటి గురించి చెప్పుకున్నాం. వేదవ్యాసుల వారికి నలుగురు శిష్యులు ఉన్నారు. ఆ నలుగురు శిష్యులు వారు ఒకరు పైలుడు, ఆయన పేరు పైలుడు. ఆయనకి ఋగ్వేద బాధ్యతలు అప్పగించారు. ఓ పైలా, నువ్వు ఋగ్వేదాన్ని దేశమంతటా నువ్వు ప్రచారం చెయ్యి అని ఋగ్వేద బాధ్యతలు ఇచ్చాడు. 4 వేదాలు విభజించిన తర్వాత యజుర్వేదం వైశంపాయనుడు అనేటువంటి శిష్యుడికి అప్పగించాడు. సామవేదం వేదవ్యాసుడికి ఇష్టమైన శిష్యుడు జైమిని, ఆ జైమినికి అప్పగించాడు. అథర్వణ వేదం సుమంతుడికి అప్పగించాడు. ఈ రకంగా నలుగురు శిష్యులు ఉన్నారు. భారతం రాసేటప్పుడు కూడా వారు సహకరించారు. వారే పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు. మహాభారత కథ మొత్తాన్ని కూడా వైశంపాయనుడు వివరిస్తాడు పరీక్షిత్తు మహారాజు. సుమంతుడు జైమిని వ్యాసుడికి ఇష్టమైన శిష్యుడు, మహాపండితుడు. ఆ జైమిని గురువు పట్ల భక్తి ఉన్నది. అవసరమైతే గురువుని కూడా ఎదుర్కొండేటువంటి, అంటే పాండిత్యంలో గురువుని కూడా ఎదుర్కొంటే శక్తి సామర్థ్యాలు కలవాడు. ఆయన పరిశీలన చేశాడు. మహాభారతం చెబుతున్న సందర్భంలో వ్యాసుల వారు మహాభారతం రచన చేసింది వారే. అంతేకాకుండా మహాభారతంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా క్షణాల్లో ప్రత్యక్షమయ్యేవారు. ధర్మరాజు ముఖ్యంగా పాండవులకి ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యను తీర్చిన వారు వేదవ్యాసుల వారు. అంటే ఒక రకంగా ఆయన మరి నిత్యం జీవించి ఉన్నటువంటి వాడు. ఇప్పుడు మన భాషలో, ఇప్పుడు మన కాలంలాగా ఇంతకాలమే జీవించారని చెప్పడానికి వీల్లేదు. ఆ కాలాన్ని ఇప్పటి కాలంతో పోల్చలేం. వ్యాసుల వారు ఆయన మనం చెప్పుకున్న సాక్షాత్తు విష్ణువు యొక్క అంశాన్ని చెప్పుకున్నాం. ఆయన ప్రతిరోజు వైకుంఠానికి వెళ్ళేవారట, శివుణ్ణి పూజించేవారట అని మన గ్రంథాల్లో రాయబడి ఉంది. ఆ విధంగా వ్యాసుల వారు మహాభారత కథలో చివరి వరకు మధ్య మధ్యలో రావటం, ధర్మరాజులు ఏదన్నా సందేహం కలిగినప్పుడు ఆ సందేహం తీర్చటం, వారిని రక్షించటం. ఎందుకంటే వారు ధర్మం వైపు నిల్చున్నారు కాబట్టి ఆ ధర్మ ప్రతిష్టాపన కోసం వ్యాసుల వారు తరచూ వారిని కలవటం జరుగుతుంది. మహాభారతంలో ఎన్నో సమస్యలు, గడ్డు సమస్యలు ఏర్పడినప్పుడు వారు వచ్చి తగు సూచనలు చేస్తూ ఉండేవారు. అలాగే వ్యాసుల వారు మరి ఎన్నోసార్లు రావటం, వారు రచించినటువంటి రచనల్లో ఆ భారతంలో పూర్తిగా అన్ని విషయాల్ని వివరించలేకపోయారు. అంతేకాకుండా మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహాత్మ్యాన్ని, ఆయన మహిమలను, ఆయన సర్వశక్తిమత్వాన్ని భాగవతంలో కీర్తించిన విధంగా కీర్తించలేకపోయారు. కావున గురువుగారు రాసిన భారతములో
పాండవుల గురించే ఎక్కువ వర్ణించి ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ గురించి పెద్దగా అంటే ఆయన మహాత్మ్యాన్ని, ఎందుకంటే ఆయన ఎంతసేపటికి పాండవుల వైపున ఉంటూ పాండవులకు సహకారాలని అందించారు, కానీ వారి యొక్క గొప్పతనాన్ని, మహాత్మ్యాన్ని, శక్తియుత్వాన్ని వర్ణించలేదు. ఆ కొరత తీర్చటం కోసం జైమిని భారతాన్ని రచించారు. అదే జైమిని భారతం. జైమిని మనం చెప్పుకున్న మహాతపస్సు, మేధావి, మహాపండితుడు. ఎంత పండితుడంటే వ్యాసుల వారే విష్ణు పురాణములో జైమిని గురించి సామగో జైమిని కవి అన్నాడు. అంటే సామగానాన్ని చేసిన, సామవేదాన్ని అధ్యయనం చేసిన మా జైమిని మంచి కవి అని గురువు గారే సర్టిఫికేట్ ఇచ్చారు. ఈయనొక్క సామవేదమే కాకుండా చతుర్వేదాలు, సమస్త విద్యల్ని ఆపోసన పట్టినటువంటి మహామేధావి. జైమిని అనగానే మనకు ఇంకొక దర్శనం కూడా గుర్తు వస్తుంది. మనం చెప్పుకున్న 6 దర్శనాలు ఉన్నాయి మనకి. పురాణాలు, స్మృతులు, ఉపనిషత్తులు, దర్శనాలు, వాటి మీద చర్చ చేసేటువంటి దర్శనాలు. ఈ దర్శనాలు 6 షట్ దర్శనాలు అంటారు. అవి న్యాయము, వైశేషికము, సాంఖ్యము, యోగము, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అనేవి. ఇందులో మీమాంస శాస్త్రానికి మూల సూత్రాలు రచించిన వారు జైమిని మహర్షి. మీమాంస శాస్త్రం రాసిన ఆయన జైమిని మహర్షి. అంతేకాకుండా జైమిని ఆ మీమాంస సూత్రాలు ఎంతో పవిత్రమైనవి, ఎంతో గంభీరమైనవి, రహస్యమైనటువంటివి. వాటిని సామాన్యులు తెలుసుకోలేరు. ఎంత గొప్పవంటే కుమారుల భట్టు అనేటువంటి ఆయన వీటికి వ్యాఖ్యానం రాశాడు. కుమారుల భట్టు అంటే ఎవరంటే అద్వైత స్థాపన కోసం శంకరుడి రూపంలో అవతరించినటువంటి శంకరాచార్యుల వారు మొట్టమొదటగా పాండిత్య వాదనలో ఓడించటానికి వెళ్ళింది కుమారుల భట్టు దగ్గరికి. ఎందుకంటే కుమారుల భట్టు ఆ కాలములో మహాపండితుడు, ఆయనకు మించిన జ్ఞానం లేదు. అందుకని ఆయన్ని ఓడిస్తే మనం ఇక ఎవరైనా మనకు లెక్కలేదని పద్ధతిలో వారు వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఆ కుమారులు బట్టే శంకరాచార్యుల శిష్యుడిగా మారటం జరిగింది. ఆ కుమారుల బట్టే జైమిని రాసిన మీమాంసకు వ్యాఖ్యానం రాశారు. అటు తర్వాత జైమిని ఆయన రాసిన ఇంకొక గ్రంథం, ఇంకొక శాస్త్రములో కూడా ఆయన పండితుడు. ఆయన జ్యోతిష్య శాస్త్రం. జ్యోతిష్యం అనేది వేదాంగాలలో ఒకటి. వేదాలు అర్థం కావాలంటే 6 నేర్చుకొని ఉండాలి. వేదాలు ముందు తెలుసుకోవాలంటే వేద విజ్ఞానం మనం చదవాలన్నా అర్థం చేసుకున్న 6 వాటిని శిక్ష, నిరుక్తము, కల్పము, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిష్యం. జ్యోతిష్యం అంటే గ్రహాల గతులు మానవుల మీద ప్రభావం చూపెడతాయి అని చెప్పేటువంటి. అయితే ఈ కాలంలో లాగా మరి ధనం కోసం ఆశపడి రకరకాలుగా భయపెట్టడం అది నిజమైన జ్యోతిష్యం కాదు. జ్యోతిష్యం ఎప్పుడు కూడా పెద్దలు, పండితులు చెప్పిన మాటలు తెలియజేస్తున్నారు. జ్యోతిష్యం ఎప్పుడు కూడా సామూహికాన్ని తెలియజేస్తుంది. మనకి పంచాంగాల్లో చెప్పేది ఏంటంటే సామూహికం, దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, వీటి వరకే, అంత మాత్రం వరకే ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా ఆ నక్షత్రాలు, ఆగ్రహాలు అవి పెద్దగా ప్రభావం చూపవని పెద్దలు, పండితులు తెలియజేసింది. అయితే జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి ఈనాటికి జ్యోతిష్యవేత్తలు వారు చదివేటువంటి గ్రంథం జైమిని రాసినటువంటి జ్యోతిష్ శాస్త్ర గ్రంథం. అలాగ జ్యోతిష్ శాస్త్రములో కూడా పండితుడు. షడ్దర్శనముల్లో మీమాంసకు వ్యాఖ్య రాశాడు. అలాగనే
మనం సాధారణంగా పిడుగులు పడే సమయంలో అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి అని అర్జున నామాలు చదువుతాం. దానికి కారణం మనందరికీ తెలిసిందే. అర్జునుడు దేవేంద్రుడి యొక్క కుమారుడు, ప్రకృతికి దేవత ఆయనే. కాబట్టి అర్జునుడి గురించి చదివినట్లయితే తొందరగా కుమారుణ్ణి స్తుతిస్తే తండ్రి వెంటనే సంతోషిస్తాడు అని ఒక భావన. ఇంకొక భావన ఏంటంటే, ఆచారంలో ఉన్న వెనక ఉన్న సత్యం ఏంటంటే, మనం ఆ పెద్దగా పిడుగులు వినకుండా పెద్దగా చదివామనుకోండి, ఆ పిడుగు శబ్దం వినపడకుండా మనం ధైర్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఆ రకంగా అర్జున్ని స్మరించుకుంటాం పిడుగులు పడేటువంటి ఉరుములు, పిడుగులు వచ్చే సందర్భంలో. అయితే ఈ పిడుగుపాటుని తొలగించటానికి ప్రత్యేకమైన తపస్సు చేసి తపస్సు ధారపోసిన వాళ్ళు ప్రథముడు జైమిని. అసలు పిడుగు నుంచి ఆయన తప్పించుకోవటానికి ఒక పరిశ్రమ చేసి కొన్ని శ్లోకాలని రాయటం జరిగిందట. అంతటి గొప్పవాడు జైమిని మహర్షి. వ్యాసుడికి అత్యంత ప్రియమైన శిష్యుడు. అందుకనే వ్యాసుడికి ఏదైనా సందేహం కలిగినప్పుడు జైమిన్ని అడిగేవాడట. అయితే గురువు గారితో 1-2 సందర్భాల్లో విభేదించాడు. గురువుకు తగినటువంటి శిష్యుడు. వ్యాసుడు భారతం రాస్తూ అప్పుడప్పుడు శిష్యులకు వినిపిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి అని శ్లోకం చెప్పాడు. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. ఎంతటి మహాపండితుడైనా మహామౌని అయినా మనకు పురాణాల్లో చూస్తూ ఉంటాం. చాలామంది ఋషులు, ఎంతటి ఋషులైనా శక్తి సంపన్నులైనా ఎక్కడో చోట ఇంద్రియాలకు లోనవుతారు. ఈ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేటువంటి 6 అరిషడ్వర్గాలకు గురవుతారు అని ఆయన చెప్పారు. వెంటనే జైమిని లేచి, గురువర్యా ఇది తప్పు, ఇదేమిటి, ఇంద్రియాలకు లోపడితే ఆయన పెద్ద గురువు ఎందుకు అవుతాడు, ఆయన ఋషి ఎందుకు అవుతాడు, ఇంద్రియాలను జయించిన వాడే ఆయన మహర్షి, అదేమిటి అట్లంటారు, ఇది మార్చండి, ఇది మార్చి నేనే రాస్తా అని చెప్పి విద్వాంసం నాపకర్షతి, ఛందస్సు కూడా సరిపోతుంది అని మార్చి రాసి. అంటే ఇంద్రియాలు కూడా పండితుల్ని మహర్షులు ఏమి చేయలేవు అని రాసి. సరే అలాగనే నువ్వు రాసిందే ఉంచుదామని చెప్పి కొన్ని రోజులు గడిచిపోయిందని. మంచి వానాకాలం వచ్చింది. ఒకరోజు జైమిని మహర్షి భోంచేసి అరుగు మీద కూర్చున్నారు. గ్రంథం చదువుకుంటూ కూర్చున్నారు. బయట బ్రహ్మాండమైన వాన కురుస్తుంది. ఇంటి ముందు అరుగు మీద కూర్చున్నారు. పుస్తకాలు చదువుకుంటున్నాడు. ఇంతలో మంచి వయసులో ఉన్నటువంటి ఒక అమ్మాయి తెల్లటి బట్టలు కట్టుకుని వచ్చి పూర్తిగా ముద్దగా తడిసిపోయింది. అయ్యా స్వామీజీ, నేను కొంచెం సేపు ఇక్కడ కూర్చుంటానయ్యా. సరేలే కూర్చో అన్నాడు. ఈయన పుస్తకం చూసుకుంటున్నాడు. మధ్య మధ్యలో ఆమెను చూడాలనిపించి చూస్తే ఆ అమ్మాయి వణికిపోతుంది. ఈయన వంకే చూసింది. కొంచెం సేపు అయిన తర్వాత ఆ పుస్తకాన్ని పక్కన పెట్టి ఆ అమ్మాయి పక్కన కూర్చున్నాడు. ఈయన ఏం జరిగిందని అనుకునే లోపు ఆ అమ్మాయి రూపంలో వచ్చినటువంటి ఆమె, ఏమండి విద్వాంసం నాపకర్షతి అని ఉంచమంటారా అని అడిగి ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు జైమిని. ఆ వచ్చిన ఆయన ఎవరో కాదు, వేదవ్యాసుల. ఒక్కసారి జైమిని బెంబేలెత్తిపోయాడు. ఏమిటయ్యా విద్వాంసం నాపకర్షత అందామా అన్నాడు. అప్పుడు అర్థమైంది గురువు గారు చేసిన చమత్కారం ఏమిటో. వెంటనే చెంపలేసుకున్నాడు. అవునవును, ఇంద్రియాలు ఏదో ఒక క్షణంలో అట్లా మరి అరిషడ్వర్గాలకి లోనవుతాయి అని ఎంతటి వారికైనా రాశారు.
అలాగనే గురువు గారితో ఇంకో సందర్భంలో కూడా ఆయన పోటీ పడ్డాడు. జ్ఞానాధికారం ఎవరికి ఉంటుంది అంటే పశుపక్షాదుల నుండి అందరికీ అధికారం ఉంటుంది జ్ఞానం పట్ల, పక్షులకు కూడా జ్ఞానం మీద అధికారం ఉంటుంది. అయితే అది రాసిన తర్వాత కొద్ది రోజులకి మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్ళి చర్చ చేశాడు. ఆయన పక్షులకు కూడా అధికారం ఉంటుందయ్యా, ఎందుకంటే మహర్షి పుత్రులైనటువంటి వాళ్ళు కొంతమంది పక్షులుగా పుట్టారు, వారు కూడా జ్ఞానాన్ని పొందుతున్నారు అని, ఆ పక్షులకు కూడా జ్ఞానం ఉంటుందని మరి గురువు గారికి ముందు విభేదించాడు. కానీ మార్కండేయ మహర్షితో కలిసినప్పుడు ఆయన చెప్పడంతో అర్థం చేసుకున్నాడు. ఇక జైమిని మహాభారతం రాయవలసిన పరిస్థితి గురించి మనం చెప్పుకున్నాం. గురువు గారు ఆయనే మహాభారతంలో ఒక పాత్రగా ఉంటూ మరి కౌరవ పాండవుల గురించి శ్రీకృష్ణ పరమాత్మ గురించి రాశాడు కదా, అందువల్ల సంపూర్ణంగా కొన్ని విషయాలను రాయలేకపోయారు. అందున ముఖ్యంగా శ్రీకృష్ణ మహాత్మ్యాన్ని వర్ణించలేకపోయాడు. దానికోసం నేను భారతం రాయాలని తలంచాడు. ఆ తలంపు వల్ల పుట్టినటువంటి గ్రంథమే జైమిని భారతం. అంటే తన గురువు వేదవ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్నే మళ్ళీ తాను రాస్తూ ఎక్కువగా శ్రీకృష్ణ పరమాత్మ గురించి, ఆయన మహాత్మ్యం గురించి వర్ణించటం జరిగింది. అందుకోసం ఆయన కూడా భారతాన్ని రచించాడు. ఇది కూడా 18 పర్వాలతోనే రాశాడు జైమిని మహర్షి. దురదృష్టవశాత్తు 17 పర్వాలు అవి కనపడకుండా పోయాయి, కనిపించకుండా పోయాయి. కారణాలు ఏమైనా, వ్యాసుడు రాసిన భారతం లాగా అవి లభించట్లేదు. ఒక్క పర్వం మాత్రం లభిస్తుంది. జైమిని రాసిన భారతంలో అదే అశ్వమేధ పర్వం. అంటే జైమిని భారతంలో మనం ఏదైనా చెప్పుకోవాలంటే ఒక్క అశ్వమేధ పర్వం గురించి మాత్రమే చెప్పుకోగలుగుతాం. ఆ ఒక్క పర్వం మాత్రమే మనకు ఈరోజు లభ్యం అవుతూ ఉంది. అందులో భారతం మొత్తం మీద శ్రీకృష్ణ జననం దగ్గర నుంచి శ్రీకృష్ణ నిర్యాణం వరకు ఉంటుంది. అంటే పాండవుల పుట్టుక దగ్గర నుంచి పాండవుల నిర్యాణం దాకా. అయితే చెప్పుకున్న శ్రీకృష్ణ భక్తి, ఆయన తత్వాన్ని వివరించటములో కొద్దిగా వ్యాస భారతం కొంచెం లోపం ఉందనే భావంతో ఈ జైమిని భారతాన్ని రచించాడు. అయితే మనకి అశ్వమేధ పర్వం మాత్రమే లభిస్తూ ఉన్నది. కొన్ని చోట్ల వ్యాసుల వారు చెప్పని వాటిని చెప్పారు, కొన్నిటిని ఈయన కలిపి రాయటం కూడా జరిగింది. ఎన్నో నీతి అంశాలు ఈ అశ్వమేధ పర్వంలో ఈ కాలానికి కూడా మానవులకు తమ నడవడిని చక్క చేసుకునేందుకు గొప్ప నీతి శ్లోకాలను జైమిని భారతంలో వివరించటం, అశ్వమేధ పర్వంలో వివరించటం జరిగింది. అశ్వమేధ పర్వం కథాంశం. అయితే అశ్వమేధ పర్వం గురించే ఒక మహానుభావులు వారు కుప్ప వెంకట కృష్ణమూర్తి గారని ఆయన గొప్ప ప్రవచనకర్త, వారు కొన్ని రోజుల పాటు ప్రవచనం చేయటం జరిగింది. అందులో కొన్ని ముఖ్యాంశాలు, అశ్వమేధ పర్వం అంటే ఏమిటి, అందులో కథాంశాన్ని కొద్దిగా మనం వివరించుకుందాం. మధ్యలో ఒక లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందనే ఒక ప్రశ్నకి సమాధానంగా వివరించినటువంటి శ్లోకాలు, అలాగే తెలుగులో కూడా సంస్కృతంలో ఏం రాశారు జైమిని, తెలుగులో కూడా పిల్లల మర్రి పినవీరభద్రుడు అనేటువంటి ఆయన జైమిని భారతాన్ని రచించారు.
పిల్లల మర్రి మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆ పిల్లల మర్రిలో ఉంది. ఆ పిల్లల మర్రి వినవీరభద్రుడు రాసినటువంటిది జైమిని భారతం. ఇక జైమిని భారతాన్ని ప్రారంభిస్తూ తన గురువు గారిని స్మరించుకున్నారు, గురుభక్తిని ప్రకటించుకున్నారు. అష్టాదశ పురాణానాం పఠనాత్ యత్ ఫలం భవేత్ తత్ఫలం సమాప్వాప్నోతి భారత శ్రవణాన్నరః. అష్టాదశ పురాణానాం 18 పురాణాలు మా గురువు గారు రచించారు. అయితే 18 పురాణాలు కూడా అప్పటికే లోకములో ఉన్నటువంటి జనుల నోళ్లల్లో నానుతూ ఉన్నటువంటి, అంటే వ్యాసుల వారు 18 పురాణాలు రాయటానికి ముందే కథలుగా పాటల రూపంలో పురాణాల యొక్క ఇతివృత్తాలు జనుల వ్యవహారములో ఉన్నాయట. అందువల్ల అష్టాదశ పురాణాల్లో స్వంతంగా తన భావాల్ని రాయటానికి మా గురువు గారికి కుదరలేదు. కానీ వాటన్నిటి యొక్క పుణ్యఫలం ఒక్క భారత శ్రవణాన్నరః, ఒక్క మహాభారతం చదివితే కలుగుతుంది. ఎందుకంటే మహాభారతం అనేది మా గురువు గారి యొక్క సొంత రచన. అంతేకాకుండా నేను రాసినటువంటి అశ్వమేధ పర్వం గురించి వివరిస్తూ జైమిని, సమగ్రం భారతం తేన శృతం భవతి భారత యశ్చాశ్వమేధికం పర్వం శృణుయాద్భావపూర్వకం. ఇది 18 పర్వాల పుస్తకం అయినప్పటికీ నా అశ్వమేధ పర్వాన్ని ఎవరైతే భావపూర్వకంగా వింటారో వారికి శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అంటే భావపూర్వకం అంటే భక్తి భావంతో శ్రీకృష్ణుడిని మనసులో తలుచుకుంటూ ఈ అశ్వమేధ పర్వాన్ని విన్నట్లయితే కృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందుతారు అంటూ వారు గురువుగారు వేదవ్యాసుల వారు అన్ని పురాణాల్లో, అదేవిధంగా మహాభారతం ప్రారంభంలో కూడా నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయే. వ్యాసుల వారు ఏ పురాణం ప్రారంభంలో ఈ శ్లోకాన్ని రాసి ఉండేవారట. నారాయణుణ్ణి నమస్కరించి నరోత్తమముడు, నరులలో ఉత్తమమైనటువంటి వాడు అర్జునుడు, దేవి సరస్వతి అంటే సరస్వతి అంటే జ్ఞానానికి దేవత, జ్ఞాన ప్రవాహం. ఆ సరస్వతి మాతను తలుచుకుంటే జయముదీరయే. మహాభారతానికి వ్యాసుల వారు పెట్టిన పేరు జయం. ఇంకో అర్థములో మీకు జయం కలుగుతుంది. అయితే ఇంకొక అర్థములో వ్యాసుల వారు బదరిక ఆశ్రమంలో కూర్చొని మహాభారతం ఆ విఘ్నేశ్వరుడికి చెబుతుంటే రాశారు. నారాయణం అంటే బదరికాశ్రమానికి తూర్పుగా ఉన్నదట నారాయణ పర్వతం, పశ్చిమంగా నరపర్వతం ఉందట. అక్కడ దగ్గరలో సరస్వతి నది ప్రవహిస్తుంది. అంటే ఈ నది గంగా యమున సరస్వతి కాకుండా అది అలకనందలో కలుస్తుంది. అలకనంద గంగా నది మరి జన్మస్థలంగా చెబుతూ ఉంది. ఆ విధంగా ఒక పరం పర్వతాల పరంగా, ఒక పరం కృష్ణుడి పరంగా. నారాయణం అంటే కృష్ణ పరమాత్మ, అర్జునుడు సరస్వతీ మాత. అందుచేత వాళ్ళ గురువు గారిని స్మరించుకుంటూ జైమిని కూడా తన భారతాన్ని నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. వ్యాసం అనేటువంటి ఒక పదాన్ని కలిపి జైమిని తన భారతాన్ని ప్రారంభించాడు. నారాయణం నమస్కృత్య కృష్ణ భగవానుడికి నమస్కారం చేస్తూ నరం చైవ నరోత్తమం
అర్జునుడికి నమస్కరిస్తూ దేవి సరస్వతీ మాతను ప్రార్థిస్తూ మా గురుదేవులు వ్యాసుని ప్రార్థిస్తూ తతో జయముదీరయే, అప్పుడు ఎవరికైనా జయమే అన్ని రంగాల్లో అంటూ దేవి సరస్వతీ అని వర్ణించాడు. అటు తర్వాత ఇక అశ్వమేధ పర్వం. ఆ పర్వం యొక్క మనకు చెప్పుకున్నాం, ఒకే ఒక పర్వం మాత్రం లభిస్తుంది. ఏమిటి ఈ అశ్వమేధం? ఎందుకు ఈ అశ్వమేధం యాగం చేయవలసి వచ్చిందంటే, మహాభారత యుద్ధంలో కౌరవుల వైపు అందరూ చనిపోతారు, ఒక్కరు కూడా మిగలరు. యుద్ధం చేయనటువంటి గాంధారి, ధృతరాష్ట్రులు వారు మిగులుతారు. పాండవుల 5 ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ఇంకొకరు ద్రౌపది, వీరు మాత్రమే మిగులుతారు, కుంతీదేవి. అయితే ధర్మరాజుకి యుద్ధం జరిగిన తర్వాత ఆయనకి ప్రతిరోజు మానసిక అశాంతి, మనశ్శాంతి లేదు. అంతకుముందే చాలామంది దగ్గర దాన్ని తెలుసుకొని శ్రీకృష్ణ పరమాత్మ, వేదవ్యాసుల వారు ఎన్నో ఉపదేశాలు చేస్తారు. ఇంతకుముందే చెప్పుకున్నాం, భీష్ముడు ఆయనకు విష్ణు సహస్రనామం వివరిస్తారు. దాంతోపాటు శాంతి అనుశాసనక పర్వాల్లో వేలాది శ్లోకాల్లో ధర్మం గురించి చెబుతారు. అయినా మనశ్శాంతి కలదు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత బోధిస్తారు. అటు తర్వాత మరలా ఒకసారి వచ్చి ఉత్తర గీత అనేది మళ్ళా ధర్మరాజుకి బోధిస్తాడు. అయినా ఆయనకు మనశ్శాంతి కలదు. ఎంతసేపటికి ఆయన అశాంతికి కారణం ఏమిటంటే, నేను యుద్ధం చేసి సొంత అన్నదమ్ములను చంపాను, లోకం నన్ను దుర్మార్గుడని కీర్తిస్తుంది, రాజ్యం కోసం అన్నదమ్ముల్ని, గురువుల్ని చంపుకున్నాడు ఈ ధర్మరాజు, ఈయన ఒక రాజా అని అట్లాగా ఆయన నిరంతరం ఆవేదనతో ఉంటాడు. మనం ఇంతకుముందే తెలుపుకున్నట్టుగా ఎప్పుడు ధర్మరాజుకి పాండవులకి అప్పుడు క్షణాల్లో ప్రత్యక్షమవుతారు వేదవ్యాసులు వారు వచ్చారు. ఏమిటయ్యా ఇట్లా ఉన్నావంటే, ఏం చెప్పానండి తాతగారు, కేనోపాయేన మే బ్రహ్మన్ గోత్ర హత్యాకృతం భయం ధ్రువం వినాశమాప్నోతి తస్మే బ్రూహి సునిశ్చితం. నేను సొంత గోత్రం వాళ్ళని, వంశంలో వాళ్ళని, నన్ను చిన్నప్పటి నుంచి పోషించిన భీష్ముణ్ణి, తాతలను, గురువుల్ని, వీళ్ళందరినీ చంపాను. నా పాపం ఎట్లా ప్రాయశ్చిత్తం అని అడిగితే, ఎవరిని మాట్లాడినా నువ్వు పాపం చేయలేదు, నీకు పాపం ఉండదు, నువ్వు రాజు కాబట్టి, రాజు యుద్ధం చేయాలి కాబట్టి నీ ధర్మం నువ్వు చేశావు, నీదేమి తప్పులేని చెబుతున్నారు, కానీ నాకేదో అది సరైన సమాధానంగా కనిపించట్లేదు ఓ గురువర్యా అంటే, అప్పుడు సరే ధర్మరాజా, నీకు ఒక మంచి ఉపాయం చెబుతాను. అదేమిటంటే, నువ్వు అశ్వమేధ యాగం చెయ్యి, నీ దోషాలు, నీ ప్రాయశ్చిత్తం, నువ్వు అనుకుంటున్న పాపాలన్నీ తొలగిపోతాయి. పూర్వం త్రేతాయుగములో శ్రీరామచంద్రుడు చేశారు. ఆయన కూడా మరి నువ్వు అనుకున్నట్టుగానే బ్రహ్మహత్య చేశాడు. ఆయన రావణాసురుడు బ్రాహ్మణుడు, అంటే అసుర లక్షణాలు వచ్చాయి. శివలింగ ప్రతిష్ఠ కూడా చేశాడు. అయినా ఆయనకి మనశ్శాంతి కలగకపోతే శ్రీరామచంద్రమూర్తి అశ్వమేధ యాగం చేశాడు. కాబట్టి నువ్వు కూడా అశ్వమేధ యాగం చెయ్యి. అప్పుడు మళ్ళీ, అయ్యా నేను ఇప్పటికే యుద్ధాలు చేసి డబ్బులు మొత్తం పోయినాయి, సంపద లేదు, యజ్ఞం చేయాలంటే కోట్ల రూపాయలు ఉండాలి, ఇప్పుడు నా దగ్గర డబ్బు ఎక్కడుందయ్యా? అంతేకాకుండా ఇంతకుముందే యుద్ధం కోసం దుర్యోధనుడు రాజ్యం అంతా కొల్లగొట్టాడు,
సాధారణంగా రాజుకు డబ్బులు కావాలంటే ప్రజల మీద పన్నులు విధిస్తారు, లేదా పక్క రాజ్యాల మీద యుద్ధం చేస్తారు. ఇక్కడ ప్రజలు లేరు, పక్క రాజ్యాల వాళ్ళు కూడా ఈ యుద్ధాల్లో పాల్గొని వాళ్ళు కూడా సర్వనాశనం అయిపోయారు. పోనీ ఎవరి దగ్గర విరాళాలకి పోదామన్నా వాళ్ళ ద్వారా చందాలు పోగు చేసి నేను యజ్ఞం చేస్తామంటే బాగుంటుందా? కాబట్టి నేను యజ్ఞం చేసే పరిస్థితులు ఇప్పుడు లేవయ్యా అని, ఇది నాకు సాధ్యమయ్యేదిగా కనిపించట్లేదన్నాడు. సరే ధర్మరాజా, నువ్వు ఏకఛత్రాధిపతివై ఉండి కూడా ప్రజల సొమ్ము నాది కాదంటున్నావు. ఇక నీ కార్యసాధన కోసం నువ్వు మళ్ళీ అందరి మీద దాడి చేయలేనంటున్నావు. నీకు ఒక ఉపాయం చెబుతా విను. ఎందుకంటే అప్పటికే కురుక్షేత్ర యుద్ధములో 18 అక్షోహిణుల సైన్యం ఇరువైపులా పాల్గొన్నాయి. అందరూ చాలామంది గతించారు, అన్ని రకాలుగా నష్టపోయి ఉన్నారు. నీకు ఒక ఉపాయం చెబుతాయిను. పూర్వం మరుత్తుడనేటువంటి మహారాజు ఉన్నాడు. ఆయన పేరు మీదగానే మరుత్తరాట్ చరిత్ర అనేటువంటి గ్రంథం శ్రీనాథ మహాకవి రచించాడు. సరే, అది ఇప్పుడు లభించట్లేదు. మరుత్తుడనే మహారాజు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, నీ వంశంలోనే ఉన్నాడు. వీరిది చంద్రవంశం. మహాభారతం చంద్రవంశ రాజుల కథ, రామాయణం సూర్యవంశపు రాజుల కథ. వారు సూర్యవంశపు వాడు. మీ వంశంలోనే మరుత్తుడనే ఉన్నాడయ్యా. ఆయన ఒక మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో ఆయన ఆ యజ్ఞం చేసేటువంటి ఋత్విక్కులకు మూటల కొద్దీ బంగారం ఇచ్చేశాడయ్యా. ఆ ఋత్విక్కులకు వాళ్ళందరికీ వాళ్ళు అవి కొంత దూరం మోసుకు వెళ్ళారు. కానీ వాళ్ళందరూ కూడా తపస్సు చేసుకునేటువంటి ఋషులు. వారు ఏమనుకున్నారంటే, మాకెందుకు ఈ డబ్బులు, ఇది మాకు మోత తప్పితే మేము తపస్సు చేసుకుంటామని చెప్పి ఆ హిమాలయ పర్వతాల్లో బంగారు బస్తాలన్నీ పారేసి వెళ్ళారయ్యా. అక్కడ ఉంది, నువ్వు వెళ్ళి తెచ్చుకో అని చెప్పి. అప్పుడు మళ్ళీ ధర్మరాజు చెప్పక భలే మాట చెప్పారండి. ఇప్పటికే వంశనాశనం జరిగిందని నేను బాధపడుతుంటే ప్రజలంతా అనుకుంటున్నారు భీష్ముడు వీడి వల్లే చచ్చిపోయాడు, ద్రోణుడు చచ్చిపోయాడని నా వంక వేలు చూపెడుతుంటే ఇక రేపటి నుంచి బ్రాహ్మణుల సొమ్ము కూడా తెచ్చుకున్నాడని తిడతారు కదండి. కాబట్టి వాళ్ళ సొమ్ము తీసుకొని మాకు భోజనాలు పెడతారని అనుకుంటారు కదా. ఎవరో ఆ రోజు బ్రాహ్మణులు పారేసుకున్నటువంటి ద్రవ్యాన్ని నేనెట్లా తెచ్చుకుంటాను అన్న. సరే, బాగానే ఉందయ్యా, నువ్వు చెప్పినటువంటి ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు చెప్పింది ఆలోచించాల్సిందే. కాకపోతే ఇంతకుముందు కూడా పరశురాముడు ఆయన 21 సార్లు భూమి మీద రాజులందరినీ ఓడించి ఆయన కశ్యప ప్రజాపతికి దానం చేశాడు. మరి ఆయన కశ్యప ప్రజాపతి ఆయన కూడా బ్రాహ్మణుడు అయినటువంటి వాడే కదా. కాబట్టి బ్రాహ్మణుడో మరో వర్ణమో లేదా స్వయంగా ఇచ్చేశాడో లేదా అక్కర్లేదని పారేశాడో అదంతా ఏదేమైనప్పటికీ రాజులకే చెందుతుంది. ఇది ధర్మశాస్త్ర నియమం. కాబట్టి మీరు రాజులు, క్షత్రియులు కాబట్టి నీకు ఏ విధమైన దోషం ఉండదు. నువ్వు అశ్వమేధ యాగం చేయి, అక్కడికి వెళ్ళి సంపద తెచ్చుకో. ద్రౌపది విషయంలో కూడా సందేహం వచ్చినప్పుడు దాన్ని కూడా వ్యాస భగవానులు వారే పరిష్కరించడం కూడా జరిగింది. సరే, మొత్తానికి వ్యాసుల వారు చెప్పడంతో అంగీకరిస్తారు. యాగానికి నియమాలు తెలియచేస్తాడు. దీనికి దక్షిణలు ఇవ్వాలి, 20,000 మంది ఋత్విక్కులు ఉండాలి, ఒక్కొక్కరికి 100 గుర్రాలు ఇవ్వాలి, రత్నాలు ఇవ్వాలి. అయితే అన్నిటికంటే కష్టమైన పని ఈ అశ్వమేధ యాగం చేసేటప్పుడు ఒక గుర్రాన్ని సంపాదించాలయ్యా. ఆ గుర్రం పూర్తిగా తెల్లగా ఉండాలి, తోక పసుపచ్చగా ఉండాలి, చెవులు నల్లగా ఉండాలి, అనేక లక్షణాలు ఉండాలి. అలాంటిది అసలు ఈ భూమి దొరకటమే కష్టం.
అశ్వమేధ యాగంలో ఇదే చాలా కష్టమైనటువంటి. ఒకవేళ దొరికిందనుకున్నా సంవత్సరం పాటు దాన్ని కాపాడాలి. సంవత్సరం కాపాడి దానికి ఒక బంగారు పట్టిక పెట్టాలి. నేను ఫలానా ధర్మరాజుని, నేను అశ్వమేధ యాగం చేస్తున్నాను, దీన్ని ప్రపంచం మీదకి వదులుతున్నాను, దమ్ముండేవాడు ఎవడైనా పట్టుకోవచ్చు, ఎవరైనా శక్తి ఉన్నవాళ్ళు పట్టుకోవచ్చు అని వదిలిపెట్టి అది పంపించేసేయాలి. దేశం మొత్తం మీద పంపించాలి. అది సంవత్సరం మొత్తం యథేచ్ఛగా తిరుగుతుంది. అది ఎక్కడెక్కడ మలమూత్ర విసర్జన చేస్తుందో అక్కడ దానాలు చేయాలి. అక్కడికి వెళ్ళి దానాలు చేయాలి. ఎవరైనా వీరుడు పట్టుకుంటే గుర్రాన్ని వాడిని ఓడించో బతిమిలాడో తెచ్చుకోవాలి. అవసరమైతే వాడిని చంపైనా సరే గుర్రాన్ని తెచ్చుకోవాలి. కాబట్టి అలాంటి మహావీరులు కూడా నీకు అండగా ఉండాలి. గుర్రం వెంట వెళ్ళేటువంటి వాళ్ళు. నువ్వు వెళ్తే కుదరదు, నువ్వు వెళ్ళకూడదు. నువ్వు సంవత్సరం పాటు ఇక్కడే ఉండి నియమనిష్టలతోటి నువ్వు యాగశాలలో కూర్చొని ఉండాలి. ఇలాగ చెబితే సరే, ధర్మరాజుకి మళ్ళీ ఒక చింత. సంవత్సరం పాటు గుర్రం తిరిగి రావాలంటున్నారు, దీన్ని ఎవరైనా పట్టుకుంటే వాడిని చంపేసి గుర్రం తీసుకురావాలంటున్నారు. నా దగ్గర ఎవరున్నారు? ఇప్పుడు నాకున్నది 4 సోదరులు, మిగిలిన వారంతా పసిపిల్లలు. పసిపిల్లలు కూడా ఉప పాండవులు లేరు, వారిని అశ్వత్థామ చంపివేశారు. ఇక ఇప్పటికే నా వల్ల 4 సోదరులు కష్టాలు పాల్పడ్డారు. ఇక నా రాజ్య పరిపాలన ఎట్లా జరుగుతుంది? వాళ్ళు లేకపోతే వాళ్ళని పంపిస్తే ఇక్కడ రాజ్య పరిపాలన ఏ విధంగా? సరే, ఇక వెంటనే ధర్మరాజు తన వైపు ఇటువైపు చూస్తే ఆయన పక్కన ఒక కుర్రవాడు ఉన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే కర్ణుడి కుమారుడు వృషకేతుడు. కర్ణుడు మరణించాడు కానీ కర్ణుడు కుమారుడు జీవించే ఉన్నాడు. వృషకేతుడు 16 ఏళ్ల వయస్సు వాడు, మహాపరాక్రమశాలి. ఇంకోవైపున భీముడికి మనుమడు ఘటోత్కచుడి పుత్రుడు మేఘవర్ణుడు, వాడు పిల్లవాడు. అప్పుడు ధర్మరాజు వ్యాసుడితో ఏమన్నాడంటే, నా చుట్టూ ఎవరున్నారు? ఇట్లాంటి పిల్లవాళ్ళు ఉన్నారు, 16 ఏళ్ళ పిల్లవాళ్ళు. ఈ వృషకేతుడు, ఈ మేఘవర్ణుడు ఉన్నారు. వీళ్ళ తండ్రులను ఇద్దరిని నేనే పొట్టన పెట్టుకున్నాను. వీళ్ళని ఎట్లా యుద్ధానికి పంపించేది అంటే, ముందు అశ్వాన్ని తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఆ అశ్వాన్ని దేశం మీద పంపించాలి. ఎంత దూరం అయినా సరే దాని వెంట వెళ్ళాలి. ఈలోపు వ్యాసుల వారు వెళ్ళిన తర్వాత భీముణ్ణి పిలిపించారు. భీముణ్ణి అడిగాడు, మరి వీళ్ళు పిల్లలు అశ్వమేధ యాగం చేయాలంట, మనం ఏం చేద్దామన్నాడు. అప్పుడు భీముడు ఒక నవ్వు నవ్వి, అన్నా, నీకు చాదస్తం కాకపోతే యజ్ఞం ఎందుకయ్యా నీకు? అసలు నీకు అంటే భీముడు స్వభావం ఉన్నదన్నట్లే మాట్లాడతాడు. ఎవరైనా సరే నీకు పాపం అంటుకుందని ఎవడయా చెప్పాడు? ఒకవేళ పాపం అంటుకుంటే కర్మ వల్ల పోతుందయా? జైమిని భారతములో అడుగడుగున శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆయన యొక్క మహాశక్తిని వివరించడం జరిగిందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ భీముడు అంటున్నాడు, అసలు ఇవన్నీ కాదయ్యా, యజ్ఞేశ్వరుడు, సమస్త కర్మలకు సాక్షిభూతంగా ఉన్నటువంటి యజ్ఞేశ్వరుడు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు మన దగ్గర ఉన్నాడయ్యా. ఆయనకు శరణాగతి చేద్దాం, మన పాపాలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే నీకు అసలు పాపం లేదు. యజ్ఞేశ్వరుడైన శ్రీకృష్ణుడే మనల్ని యుద్ధం చేయమన్నాడు, అందుకు మనం యుద్ధం చేశాం. ఆ రోజు మన తమ్ముడు అర్జునుడితో చెప్పాడు కదా, అదే చెప్పాడు కదా, ఇది ధర్మయుద్ధం అన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది కృష్ణ పరమాత్మని ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన సమస్త యజ్ఞస్వరూపుడు, సమస్త వేద స్వరూపుడు, సమస్త జ్ఞానస్వరూపుడు. ఇంకా సందేహం వద్దు, పాపం కూడా పోవాలంటే మనం శ్రీకృష్ణుడిని శరణాగతి వేరు.
ధర్మరాజు అయోమయంగా చూశాడు. సరే, ఇక మనం అక్కడికి వెళ్ళాల్సి ఉందని శ్రీకృష్ణుడి దగ్గరికి బయలుదేరటానికి ముందు వ్యాస భగవానులు మళ్ళీ రావటంతో, అసలు ఇంతకీ మీరు చెప్పారే ఆ తెల్లటి గుర్రం, అవి ఎక్కడ ఉందండి? అయితే ఇలాంటి గుర్రం భూమండలం మీద ఒక చోట ఉంది. అది మీకు సమీపంలోనే భద్రావతి పట్టణములు యవనాశ్వుడు అనే రాజు ఉన్నాడు. ఆయన అత్యంత బలిష్ఠుడు. ఆ యవనాశ్వుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు పాల్గొనలేదు, కౌరవుల వైపు ఉండదు, తటస్థుడుగా ఉన్నాడు. ఆయనకి అశ్వం మీద ప్రేమతో 10,000 మంది రక్షకులతో ఆ అశ్వానికి రక్షణ కల్పిస్తూ చక్కగా కాపాడుతూ ఉన్నాడు. దాని మీద 10,000 మందిని కాపలా పెట్టాడంటే చూడండి ఆ గుర్రం ఎంత గొప్పదో. దానికి రక్షణ వలయం కూడా ఎలాంటి కీటకం, ఈగ, దోమ రాకుండా ఏర్పాటు చేశాడు. అప్పుడు వ్యాసులు వారు చెప్పగానే, అక్కడి నుంచి ఎట్లా తెస్తావు భీమా అంటే, తాతగారు అదేమంత కష్టమైన పని కాదు, ఎవడో యవనాశ్వుడు, భద్రావతి నగరం, నేను భయపడే మనిషి కాదు, నాకెవరు అవసరంలా, సైనికులు అవసరం లేదు, ఒక్కడనే పోతా, గుర్రాన్ని తెచ్చేస్తా. నేను పూర్వం దేవేంద్ర లోకానికి వెళ్ళి ఐరావతాన్నే తెచ్చేశాను. నాకు కావాల్సింది ఒక్కటే, వాసుదేవ స్మరణ ఉండాలి. వాసుదేవ స్మరణ, ఇది మాత్రమే నాకు కావాలి. అందుకని నేను ఇప్పుడు వెంటనే ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్తాను. నాకు వాసుదేవుడి యొక్క స్మరణ ఉండాలి. భాగవతంలో కూడా కుంతీదేవి చక్కగా శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తుంది. శ్రీకృష్ణాయదు భూషణ నరసఖ శృంగార రత్నాకరం లోకద్రోహి నరేంద్ర వంశదహనా లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అన్నట్లుగా ఆ శ్రీకృష్ణుడు శరణం చేయాలి. ఆయన నామస్మరణ చేస్తే మనకి ఎక్కడ యాగాస్యం ఉన్నా తీసుకురావడానికి కుదురుతుంది. అందువల్ల నేను శ్రీకృష్ణుణ్ణి కలుస్తాను అంట. సరే, మొత్తం మీద సరే మీరు అదే చేయండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. ఈ భీముడు, వృషకేతుడు, ఆ మేఘవర్ణుడు, నలుగురు సోదరులు శ్రీకృష్ణుడి దగ్గర వెళ్ళి కలుద్దాం అనుకున్న సమయంలోనే ఆయన ధర్మరాజు కృష్ణ పరమాత్మను ధ్యానిస్తూ కూర్చున్న సమయంలోనే రాత్రి వేళ ప్రార్థన చేస్తూ ఉంటే క్షణాల్లో ప్రత్యక్షమయ్యారు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ, వాసుదేవ జగన్నాథ, నువ్వు మాకు ఈ సమస్యకు పరిష్కారం చూపించవయ్యా. కృష్ణ పరమాత్మ రాగానే సోదరులందరినీ పిలిపించాడు ధర్మరాజు. దేవా, నేను నానా సంకటాల్లో పడిపోయానయ్యా. నేను పాపం చేశాను భావిస్తున్నాను, వీళ్ళందరేమో పాపం లేదంటారు. మన తాతగారు వ్యాస మహర్షి వచ్చేమో అశ్వమేధ యాగం చేయమంటున్నాడు, అది చేస్తే పాపాలన్నీ పోతాయంటున్నాడు. ఈ సందర్భాల్లో నువ్వే మాకు రక్ష, ఇక మా కార్యం సిద్ధించినట్లే అంటూ ఆ సమయంలో ద్రౌపది కూడా శ్రీకృష్ణ పరమాత్మను స్తుతిస్తుంది. ఆ నిండు సభలో నన్ను రక్షించి కాపాడింది నీవే కదా అని చెప్పగానే, సరేనయ్యా ధర్మరాజా, సరే నీవు యజ్ఞాశ్వం కోసం వెళ్తా అంటున్నావు, అక్కడికి వెళ్తూ ఉంటున్నావు, కానీ
చమత్కారంగా కృష్ణ పరమాత్మ భీముణ్ణి చూసుకొని, నువ్వు భీముని నమ్ముకొని యజ్ఞంలోకి దిగుతావా? ఏం తెలివయ్యా నీది, చూడు ఆ బొజ్జ చూడు, నిద్రపోతూ తిండిపోతూ అని చమత్కారంగా భీముణ్ణి అనగానే, ఏం తెలుసు ఈ భీముడికి అంటాడు. భీముణ్ణి పంపిస్తావా, అర్జున్ని పంపిస్తావా, ఎవరిని పంపించాలో ఆ మాత్రం తెలియదా అని అడగగానే భీముడు దానికేమైనా చిన్న పుచ్చుకోలేదు. అవమానంగా భావించకుండా, భలే మాట చెప్పావయ్యా బావా, నేను తిండిపోతున్నన్నావు, కానీ నేను కాస్త ఎక్కువ తింటా, నాకు బొజ్జ కూడా కాస్త ఎక్కువ, కానీ ఎంత బొజ్జ ఉన్నా 14 లోకాలు నా బొజ్జ లోపల పట్టవయ్యా. మరి నువ్వో దామోదరుడివి, 14 లోకాలు నీ బొజ్జలో పడతాయి. సరే, నన్ను తిండిపోతున్నావు, ఏదో నలుగురి కంటే కాస్త ఎక్కువగా తింటాను, శుభకార్యాలకు కొంచెం భోజనం చేస్తాం. అయితే ప్రపంచంలో ఎవరు యజ్ఞాలు చేసినా ఆ హవ్యాలన్నీ నువ్వే తింటావు కదా, నువ్వు యజ్ఞేశ్వరుడు కదా, ఎవరు శ్రాద్ధం పెట్టి నువ్వే తింటావు కదా, నీకంటే తిండిపోతూ మరెవడుంటాడయ్యా. ఇక పెళ్ళిళ్ళు అన్నావు, నువ్వు మరి వానర పుత్రికను జాంబవతిని కూడా పెళ్లి చేసుకున్నావు కదయ్యా, మనుషులు కోతులు పెళ్లి చేసుకుంటారా ఎక్కడైనా అని ఆ రకంగా చమత్కారంగా ఆయన గొప్పతనాన్ని పొగుడుతున్నట్టే ఉంది, విమర్శిస్తున్నట్లుగా ఉంది. ఇక నువ్వు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకొని సాక్షాత్తు క్షీరసాగరంలో మకాం పెట్టావు, అంటే అత్తగారింట్లో మకాం పెట్టావు, నువ్వు ఇల్లరికి అల్లుడివి, నీకంటే మరి భార్యల పట్ల ప్రేమగా ఉండేవాళ్ళు ఎవరుంటారయ్యా అని ఆ రకంగా అన్న తర్వాత చిట్ట చివరగా భీముడు, మాకు ఇవన్నీ అవసరం లేదయ్యా, మేము యజ్ఞం చేస్తున్నాం, మా అన్నయ్య చేస్తున్నాడు, మేమంతా నిన్ను నమ్ముకొని ఉన్నాం. భీముడు మాటలంతా ఇట్లానే ఉంటాయి, మేము నమ్మాము నిన్ను, నువ్వు మమ్మల్ని గట్టెక్కించు, అంతేగాని నువ్వు నన్నేదో విమర్శిస్తున్నావు అనగానే ఈ సందర్భంలో ఆ భీముడిలో ఉన్నటువంటి భక్తిభావాన్ని, తత్వనిష్టను చూసి శ్రీకృష్ణ పరమాత్మ సంతోషించాడు. ఆ తర్వాత ఇక శ్రీకృష్ణుడి అనుగ్రహంతో భీముడు వృషకేతుడు అంటే కర్ణుడి యొక్క కుమారుడు, ఘటోత్కచుడి కుమారుడు మేఘవర్ణుడితో కలిసి ఆ యవనాసుడి యొక్క రాజ్యానికి బయలుదేరి వెళ్తారు. అశ్వాన్ని పట్టుకోవటం కోసం వెళ్ళి వారు ముగ్గురే వెళ్తారు, ఎలాంటి ఆయుధాలు లేకుండా వెళ్ళి వారు అక్కడికి వెళ్ళి ఆ యవనాశ్వుణ్ణి వైభవాన్ని చూసి అక్కడ గుర్రాన్ని గుర్తించి ఆ గుర్రాన్ని బంధించి తీసుకొని వస్తారు. ఆ సందర్భంలో యవనాశ్వుడిని యుద్ధములో భీముడు ఓడించి ఆ సందర్భంలో చెబుతాడు. మళ్ళీ అక్కడ కృష్ణ పరమాత్మ గురించి భీముడు తెలియజేస్తాడు. ఏమని తెలియజేస్తాడంటే, మేము నిత్యం కృష్ణ పరమాత్మనే తలుచుకుంటుంటాం, నువ్వు పక్కనే ఉండి మాకు సమీపంలోనే ఉండి నీవు కృష్ణ పరమాత్మని సందర్శించటం కానీ ఆయన కోసం ప్రార్థించటం కూడా చేయలేదని చెప్పి ఆ యుద్ధంలో ఓడిపోయిన చెబితే, అప్పుడు యవనాశ్వుడు రాజ్యమంతా ప్రకటించి చాటింపులు వేయించి దండోరా వేయించి ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులందరితో కలిసి ఆ కృష్ణ పరమాత్మను దర్శించుకుంటారు. ఆ సందర్భంలో వారి తల్లిగారు, యవనాశ్వుడి తల్లిగారు 100 సంవత్సరాల వయసులో కూడా ఆమె కొంచెం వ్యతిరేక భావంతో కృష్ణుణ్ణి గురించి విమర్శ చేస్తుంది. ఎవరా కృష్ణుడు, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలా, నేను రాను అంటే రాజ్యమంతా కదిలినా వాళ్ళ అమ్మగారు కదలదు. అప్పుడు ఆ సందర్భంలో యవనాశ్వుడి నోటితోటి మనందరికీ, మానవులందరికీ ఉన్నటువంటి సహజమైన స్వభావాన్ని ఏమిటో
ఈ సందర్భంగా ఒక శ్లోక రూపంలో వివరిస్తాడు. ఆశా భీమ మనుష్యాణం కాచిద్ ఆశ్చర్య శృంఖల యయా బద్ధాః ప్రధావంతి ముక్తాస్తిష్టంతి పంగువత్. మనిషి ఆశ గురించి తెలియచేశారు జైమిని వారు. భీమసేన చూశావా తల్లి గురించి చెబుతూ యవనాశ్రుడు అంటాడు. అప్పటికే శ్రీకృష్ణ దర్శనం అయిపోయింది. ఆశ అనేది ఎంత భయంకరంగా ఉంటుందో చూశావా భీమసేన, 100 ఏళ్ళు దాటింది ఈ ముసలిదానికి, ఎంత ఆశ పట్టుకుందో చూశావా. ఇది ఆశ అనేది విచిత్రమైన సంఖ్యలు అన్నమాట. సాధారణంగా సంఖ్యలు వేస్తే మనం బయటికి కదలలేం, తాడుతో కట్టేస్తే కదలలేంగా. కానీ ఈ ఆశ అనే సంఖ్యలు మాత్రం పిచ్చివాళ్ళలాగా పరిగెత్తిస్తుంది. ఆశ అనే సంఖ్యలతో కట్టుబడి ఉండదు, ఇది పిచ్చివాళ్ళలాగా పరిగెత్తిస్తుంది. అట్లాగా అలాంటిది ఆశ. ఈ ఆశతో ఇంటి నుంచి కదలకుండా ఉన్నది. ఇంకొక మాట కూడా అన్నాడు. ఎలాంటిదే అంటే ఆశ మనిషి పుట్టిన దగ్గర నుంచి ఎంతవరకు ఉంటుందంటే, జీర్యంతి జీర్యతః కేశాః, కేశాలన్నీ జుట్టంతా తెల్లబడిపోతుంది, రాలిపోతుంది. దంతా జీర్యంతి జీర్యతః, పళ్ళు పోతాయి. చక్షు శ్రోత్రే చ జీర్యేతే, చెవులు చెవుడు వస్తుంది. పళ్ళుండవు, పళ్ళు ఊడిపోతాయి. జుట్టు తెల్లబడుతుంది, జుట్టు పోతుంది. కానీ తృష్ణైకా తరుణాయతే, మనిషికి ఆశకు మాత్రం మరణం దాకా కూడా అది యవ్వనములోనే ఉంటుంది. ఆశకు ఒక్క రోజు కూడా ముసలితనం రాదయ్యా అని తెలియచేస్తాడు. అటు తర్వాత వేదవ్యాసుడు మరలా ఈ ధర్మరాజు దగ్గరికి రావటం జరుగుతుంది. ఆ సందర్భంలో ధర్మరాజు మరుత్తరాట్ చరిత్రను వివరిస్తాడు. శ్రీనాథుడు రాసినటువంటి గొప్ప కావ్యం మరుత్తరాట్ చరిత్ర. ఆయన పేరు మరుత్తరాట్, మరుత్తుడు. ఆయన ఒక గొప్ప యజ్ఞం చేస్తాడు. ఆ మరుత్తుడు చేసినటువంటి యజ్ఞం ఫలితముగా దేవేంద్రుడు కూడా గజగజలాడతాడు. ఆ దేవేంద్రుడు కూడా ఈ యజ్ఞం ఆపటం కోసం అనేక ప్రయత్నాలు చేస్తే వాటిని కూడా తట్టుకొని నిలబడితే చివరికి దేవేంద్రుడు కూడా సంతోషించి ఆయనకు కావలసినటువంటి ధనాన్ని ఇస్తాడు. ఆ రకంగా మరుత్తరాట్ చరిత్రను కూడా వివరిస్తారు. ఆ మరుత్తరాట్ దానం చేసినటువంటి ఆ ధనం కోసమే, ధనాన్ని తెచ్చుకోమనే వ్యాసుల వారు సూచించినటువంటిది. అందుకోసమే వారు బయలుదేరి వెళ్ళటం కూడా జరిగింది. ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్న ఒకవైపు యజ్ఞ అశ్వం వచ్చేసింది. ఇక మరుత్తరాట్ దాచిపెట్టినటువంటి హిమాలయ పర్వతాలకు వెళ్తూ ఉన్నారు. మరలా ఒకసారి వ్యాసుడు ధర్మరాజు వద్దకు వస్తాడు. ధర్మరాజు వద్దకు వచ్చి పదే పదే మహాభారతంలో మనకి పాండవుల కౌరవుల మధ్య కథ జరుగుతూనే ఉంటుంది. ఎవరో ఒక మహర్షి రావటం, వ్యాసుల వారు కానీ ఎన్నో ఉపాఖ్యానాలు, ఎన్నో నీతి అంశాలు ముందే చెప్పుకున్నాం. అడుగడుగునా మనకి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని సూచించేటువంటి, ఇది ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయమా, ఈ విశ్లేషణలతో కూడిన చక్కటి ఉపాఖ్యానాలు మహాభారతంలో ఉంచబడ్డాయి. అందుకనే వేదవ్యాసుడు రాసిన గ్రంథాలు హిందూ ధర్మానికి మూలాలు. మన హిందూ ధర్మం గొప్పతనమంతా ఈ భారత, అలానే వేదాల్లో కానీ పురాణాల్లో కానీ ఉంది. అందుకనే మన హిందూ మతానికి ప్రవక్త వేదవ్యాసుల వారు ఒక అధ్యాయం నిండా కొన్ని వందల శ్లోకాల్లో మరలా వ్యాసుల వారు ధర్మం గురించి తెలియజేశారు. పురుషుడు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథం. మహాభారతం అంటే మనందరికీ తెలిసినటువంటిది. ద్వాపర యుగంలో రాయబడినటువంటి గ్రంథం. పండితులు తెలియజేస్తున్నటువంటి లెక్కల ప్రకారం ఇప్పుడు కలియుగంలో సుమారు 5500 ఆ ప్రాంతంలో మనం నడుస్తూ ఉంది. అంటే అంతకు ముందు ఉన్నటువంటిది.
ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ శరీరాన్ని చాలించాడో అప్పుడు కలియుగం ప్రారంభమైంది. ఆ కాలంలోనే స్త్రీలు ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, కుటుంబంలో ఉంటే ఎలా ఉండాలి, కుటుంబంలో లేని బ్రహ్మచారులు ఎలా ఉండాలి, భార్య పోతే ఎలా ఉండాలి, భర్త పోతే స్త్రీలు ఎలా ఉండాలి, న్యాయంగా ప్రవర్తించే స్త్రీలు ఎలా ఉండాలి, ఎలా ఉంటారు, అన్యాయంగా ప్రవర్తించే స్త్రీలు ఎలా ఉంటారు, ఇలాగా ఎన్నో రకాలైనటువంటి అంశాలని వ్యాసుల వారు ధర్మరాజుకి బోధిస్తారు. జైమిని మహర్షి రాసిన ఈ అశ్వమేధ పర్వంలో 8వ అధ్యాయంలో ఒక 2 విషయాలు చెప్పుకుందాం మనం. లక్ష్మీ నారాయణులిద్దరూ మన ఇంట్లో సుస్థిరంగా ఉండాలంటే ఏం చెయ్యాలి, లక్ష్మీదేవి తొలగిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలంటే ఆ సందర్భంగా తెలియచేస్తూ ఉన్నారు. శృణు వత్స ప్రవక్ష్యామి యథా లక్ష్మీ స్థిరా భవే సత్యం. ఇదంతా మనకి ఆచరణలో ఉంచుకున్నట్లయితే మనందరినీ గృహాలలో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కొంచెం ఆచరణ సాధ్యం కానటువంటి మాటలు మరి తెలియజేస్తున్నాం. సత్యం, శౌచం, విశేషేణ ప్రణీనాం శివచింతనం. జైమిని కూడా నిత్యం శివుణ్ణి పూజిస్తూ ఉండేవారు. ఒకవైపు కృష్ణుడి యొక్క మహాత్మ్యాన్ని వివరిస్తూనే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, నేను చెప్తాను విను, లక్ష్మీదేవి గృహంలో తరతరాలుగా ఉండాలంటే కావలసింది సత్యం, శౌచం. శౌచం అంటే పవిత్రత, రుజువర్తన, సత్ప్రవర్తన, మంచి నడవడి, ఎదుటి వాళ్ళని ఏ రూపంలోనైనా ఇబ్బంది పెట్టకపోవటం, ఎదుటి వాళ్లకు బాధ కలిగించకపోవటం, ఎదుటివారి ధనానికి ఆశపడకపోవటం, ఎదుటివారి ధనాన్ని దోచుకోకపోవటం, ఇవన్నీ శౌచం. సత్యం, ఈ రెండిటితో పాటు శివచింతనం, శివుడి యొక్క నామస్మరణ చెయ్యాలి, శివారాధన ఉండాలి, శివ పూజ ఉండాలి. అక్కడ నేలంతా బంగారం అయిపోతుంది. విశేషంగా శివచింతన చేయాలి, విశేషమైన సత్యం ఉండాలి, విశేషమైన శుచిత్వం ఉండాలి. శుచిత్వం అంటే మనం శారీరకంగా శుచిగా ఉండటం కాదు, మన నడవడి, మన అంతఃకరణం కూడా శుచిగా ఉండాలి అని తెలియజేసిన దాన్ని జైమిని భారతంలో తెలుగులో ఆ చిన్ని శ్లోకాన్ని మనకి పిల్లల మర్రి పినవీరభద్రుడు వారు కూడా వివరించారు. ఎక్కడ లక్ష్మీ నారాయణులు నివాసం ఉంటారంటే కలిమిదాపక పైతృకంబు చేసినవాడు, పుణ్యతీర్థములాడబోవాడు, వితరణశీలుండు వినయంబుగలవాడు, పరకాంతలకు నాశపడనివాడు, శూరత మెరసి ప్రస్తుతికి ఓర్వనివాడు, సత్య శౌచంబులు సల్పువాడు, బాంధవ పితృమాతృభక్తి చెందినవాడు, కిల్బిషంబులకు శంకించువాడు, సప్త సంతాన విఖ్యాతి జరుగువాడు, నిఖిల భూత దయాశక్తి నెగడువాడు, మేలు మరువని వాడు, లక్ష్మికి ప్రియుండు, వాని యొద్దనే హరియును వదలకుండు. ఎన్ని లక్షణాలు చెప్పారో చూడండి. లక్ష్మీ నారాయణులు మన ఇంట్లో ఉండాలంటే ఇన్ని లక్షణాలు, ఇన్ని గుణాలు మనం కలిగి ఉండాలి. అప్పుడే మన తరతరాలుగా లక్ష్మీనారాయణులు ఉంటారు మన గృహాల్లో అంటున్నారు. మొట్టమొదటిది కలిమి దాపక పైతృకంబు చేసిన వాడు. లక్ష్మీదేవి అంటూనే శ్రాద్ధం గురించి తెలియజేశాడు. శ్రద్ధతో చేసేది శ్రాద్ధ కర్మ. ఇప్పుడు అది అక్కడ అర్థం, శ్రాద్ధం అంటే అదేదో అశుభం కాదు. అశుభం అంటే శ్రాద్ధం అంటే తద్దినం, మనం పితృదేవతలను స్మరించుకునేటువంటి తద్దినం. తస్య దినం తద్దినం, తత్ దినం తద్దినం, వారికి సంబంధించిన రోజు, దాన్ని శ్రాద్ధ కర్మలు అంటాం. శుభకార్యాల్లో కూడా శ్రాద్ధం అనేటువంటి మాట వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే
పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేసేటువంటి వాడి ఇంట్లో లక్ష్మీనారాయణ. ఎలాగా? వారి శక్తి మేర, వారి కలిమికి తగ్గట్లుగా, వారికి ఉన్నటువంటి సంపదకు తగ్గట్లుగా పితృదేవతల్ని సంతృప్తి పరచాలి. సంవత్సరానికి ఒక్కరోజు. ఇదేమిటి, ఎప్పుడో పోయారు కదా, వాళ్ళ గురించి ఎందుకు మనం ఆలోచించాలంటే, ఆ ఆలోచించడానికి కారణం కూడా మన గ్రంథాల్లో రాయబడి ఉందట. వారికి ఒక లోకం ఉందట, పితృదేవతలు ఒక లోకం ఉందట. వారు ఆ లోకములో పితృదేవతల్ని పరిశీలించేటువంటి వారు కొంతమంది దేవతలు. వారే సోమః పితృమాన్, యమః అంగిరస్వాన్, అగ్నిశ్వాత్తాగ్ని కవ్యవాహన అనే పేర్లతో వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారట. ఎవరెవరు పితృకర్మలు చేస్తూ ఉన్నారు, చేయని వాళ్ళు ఇబ్బందులు పడతారు అని. కాబట్టి కలిమిదాపక పైతృకర్మలు, ఆ తల్లిదండ్రుల పితృదేవతలు ఆ మరణించిన రోజు మనకి చేతనైనంతలో అన్నం పెట్టడం కానీ, 10 మందికి లేదా ఒకరికైనా సహాయం చేయటం కానీ చెయ్యాలి. అలాంటి చోటే ఉంటుంది. పుణ్యతీర్థములాడబోవువాడు, పుణ్యతీర్థాలకు వెళ్ళేటువంటి వాడు, పవిత్రమైనటువంటి క్షేత్రాన్ని సందర్శించేవాడి గృహములో కూడా వితరణశీలుడు, దానగుణం కలిగిన వాడు, వినయం కలిగిన వాడు, పరకాంతలకు ఆశపడని వాడు, స్త్రీ వ్యామోహం లేనివాడు, శూరత మెరసి ప్రస్తుతికి ఓర్వజాలిన వాడు. అంటే పాండిత్యం ద్వారా కానీ, బలం ద్వారా కానీ, అధికారం ద్వారా కానీ గొప్పవాడై ఆ 10 మంది పొగుడుతూ సంతోషించి ఇంకా పొగుడనకుండా పొగడ్తలకు ఇష్టపడినటువంటి వారు వారిలలో ఉంటుంది. సత్య శౌచంబులు సల్పువాడు, సత్యం శౌచం శుచిత్వం కలిగినవాడు, బాంధవ పితృ మాతృభక్తి చెందినవాడు. అంటే సంపద కలిగినప్పుడు బంధువులని, తమ స్థాయి మిత్రులని, అట్లాంటి తల్లిదండ్రుల్ని, అవి సంపదలు ఉన్నప్పుడు వాళ్ళని ఎవరిని లెక్క చేయకుండా ఉంటారు కొంతమంది. అట్లాంటి వాళ్ళు కాకుండా ఎల్లప్పుడూ సంపదలు ఉన్నప్పుడు లేనప్పుడు బంధువులని, మాతృభక్తి కలిగినటువంటి వారి ఇంట్లో లక్ష్మీనారాయణులు ఉంటారు. కిల్బిషములకు శంకించువాడు, పాప పని చేయటానికి కూడా భయపడేటువంటి వాడు. ఇది పాపం, దీని జోలి పోకూడదు. పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపం పట్టం కాకుండా పాపం చేయటానికే భయపడేటువంటి వాడు. 7 సంతానాలు వాటిని నిర్మించినవాడు. 7 సంతానం, 7 సంతానం ఉందంట. అవేంటి? తటాకం, చెరువు, నిధి, మనకి దొరికినటువంటి సంపదను దానం చేయటం, గ్రామం, గ్రామానికి మేలు చేయటం, దేవాలయం, దేవాలయాలను నిర్మించడం కాకుండా జీర్ణోద్ధారణ చేయటం, ఎక్కడైనా పాడైపోయినటువంటి వాటిని బాగు చేయించడమే కాకుండా అక్కడ నిత్యం ఆ దేవాలయంలో పూజాది కార్యక్రమాలు జరిగేట్లు చేయటం. వనం అంటే ఉద్యానవనం, చిన్న చిన్న తోటలు నిర్మించటం. ప్రబంధం, గ్రంథాలు రాయించటం. పుత్రులు, వీరిని 7 సంతానం అంటారు. అదేవిధంగా 7 సంతానాలు, ఎవరైతే 7 సంతానాలను వీటికి నిర్మించటం కానీ, వీటిని సహాయం చేయటం కానీ చేస్తారో వారి ఇళ్లల్లో ఉంటుంది. ఇలాంటి చోట మేలు మరవని వాడు, తనకు చేసినటువంటి మేలు మరవని వాడు, వారి వద్దనే లక్ష్మీనారాయణులు ఉంటారని ఆ సందర్భంగా ఇంకా ఎన్నో విషయాల్ని వివరించటం జరిగింది వ్యాసుల వారు ధర్మరాజుకి. ఈ జైమిని భారతంలోనే ముందు బభ్రువాహనుడని ఇంకా చాలామంది కథలతో పాటు మొత్తం కూడా అశ్వమేధ యాగం అయినంత వరకు మాత్రమే మనకి లభ్యమవుతుంది. చిట్ట చివరిలో ఈ అశ్వమేధ పర్వంలోనే రంతీదేవుడు అనేటువంటి దానగుణ సంపన్నుడు, సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఆయనకు దొరికిన తిండినంతటిని 40 రోజులు ఆకలితో అలమటించినా ఆ రంతిదేవుడు దానం చేస్తారు, నలుగురికి పెడతాడు. అలాగని ఇంకొక ఆయన శిబి చక్రవర్తి తన శరీరంలోని మాంసాన్ని డేగ కోసం ఇస్తారు. వారు అగ్ని యమధర్మరాజు పరీక్ష పెడితే. అలాగనే ఇంకొక దానగుణానికి చెప్పేటువంటి సక్తుప్రస్తుడు యొక్క కథ కూడా ఈ అశ్వమేధ పర్వంలో వివరించటం జరిగింది. ఈ విధంగా
జైమిని భారతం, జైమిని రాసినటువంటి భారతాన్ని గురించి మనం కొద్ది మేర అవగాహన కల్పించుకున్నాం. 6 రోజులు చక్కగా మరి అవకాశం కల్పించినటువంటి నగర సంకీర్తన బృందం వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక భజన పాటను పాడుకొని మనం ఈనాటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. కేశవ గోవింద మాధవాయని కీర్తన చేయుట ఎన్నటికో, నాశము లేని మోక్షమును పొందుట నారాయణ నాకెన్నటికో. కేశవ గోవింద మాధవాయని కీర్తన చేయుట ఎన్నటికో, నాశము లేని మోక్షమును పొందుట నారాయణ నాకెన్నటికో. భక్తి మృదంగము తాళాదులతో భజనము చేయుట ఎన్నటికో, శక్తి మీరగా నృత్యము చేయుట సార సాక్ష నాకెన్నటికో. పువ్వులతో నీ పాదంబులకు పూజలు చేసేదెన్నటికో, నైవేద్యం వీడి పరమభక్తిని ఆరుగించుటను ఎన్నటికో. కేశవ గోవింద మాధవాయని కీర్తన చేయుట ఎన్నటికో, నాశము లేని మోక్షమును పొందుట నారాయణ నాకెన్నటికో. పాహి పాహి అని పరమ పురుషుని పాదంబుల పడుటెన్నటికో, దేహి దేహి అని ఇచ్చుట కొరకై దేవురులాడే దెన్నటికో. దాసదాసుడగు నరసదాసుడు దాసుడనేలేదెన్నటికో, వాసవరసు విరాస రమణ వందనముగొనుట ఎన్నటికో. కేశవ గోవింద మాధవాయన్ కీర్తన చేయుట ఎన్నటికో, నాశము లేని మోక్షమును పొందుట నారాయణ నాకెన్నటికో. నారాయణ నాకెన్నటికో, నారాయణ నాకెన్నటికో. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్.